హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజూస్ కిచెన్. అందరు బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, మీరుగా నా ఛానల్ చూస్తే ఫస్ట్ టైం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో చాలా లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. మంచి మంచి ఈజీ రెసిపీస్ అన్ని పోస్ట్ చేశాను. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఇది కూడా వన్ ఆఫ్ ది సమ్మర్ లంచ్ బాక్స్ రెసిపీ ఆర్ స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టొచ్చు అనమాట. మనం స్నాక్స్ ప్లేట్. దీనికోసం శనగపిండిలోకి మనం ఒక 4 టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీ దగ్గర ఏ వెజ్జెస్ ఉంటే ఆ వెజ్జెస్ని ఫైన్గా చాప్ అయినా గ్రేట్ అయినా చేసుకోవాలి. నేనైతే చాపర్లో అయితే చాప్ చేస్తున్నాను. మీరు గ్రేట్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. నేనైతే క్యారెట్, ఆనియన్ అండ్ కొంచెం కొత్తిమీర అనమాట, ఇవన్నీ ఫైన్గా గ్రేట్ చేసేస్తున్నాను. ఇలా గ్రేట్ చేయడం వల్ల పిల్లలకి మనకి దీంట్లో వెజిటేబుల్స్ ఏరడం కూడా రాదండి. పైగా కంప్లీట్గా తినేస్తారు. మా అబ్బాయికి అయితే చాలా హెల్ప్ఫుల్ అయింది. వెజ్జెస్ ఏరేస్తాడు కాబట్టి దీంట్లో అస్సలు ఇప్పటికి ఏరట్లేదు. సో ఇప్పుడైతే నేనైతే ఫస్ట్ దీంట్లోకి అన్నీ వేసిన తర్వాత పసుపు వేస్తున్నాను. అండ్ మెయిన్ నా లుక్ని అయితే అవాయిడ్ చేసింది, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే మనం లంచ్ బాక్స్ పెట్టి మదర్స్ అయితే ఇలాగే ఉంటారు ఇంట్లో. ఫుల్గా రెడీ అయ్యి అయితే వంట చేయరండి. చాలా స్ట్రెస్గా హెక్టిక్గా ఉంటుంది మార్నింగ్ షెడ్యూల్ అనేది. సో నన్ను మాత్రం అవాయిడ్ చేసి రెసిపీని ఒకటే ఫాలో చేయండి. దీంట్లోకి పసుపు, కారం, సాల్ట్ అంతే. ఇంకా ఎలాంటి చికెన్ మసాలా, గరం మసాలా వేయను. ఈ పెరుగని శనగపిండిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ చేసుకోండి, ఎందుకంటే దీంట్లో మనం బ్రెడ్ డిప్ చేస్తాం కాబట్టి బ్రెడ్కి పట్టాలి. అండ్ ఒక కడాయి చేసేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసి కడాయిని ఎక్కువ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక స్లైస్ ఆఫ్ బ్రౌన్ బ్రెడ్, వైట్ బ్రెడ్ అన్న, బ్రౌన్ బ్రెడ్ ప్రిఫర్ చేస్తే ఇంకా బెస్ట్. నా దగ్గర అయిపోయింది, స్టాక్ లేదు కాబట్టి ఇంకొన్న బ్రెడ్ని యూస్ చేస్తున్నా. ఆ బ్రెడ్ని బ్యాటర్లో వేసి 2 సైడ్స్ బాగా కోట్ చేసుకోవాలి. కోట్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేసిన ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ బ్రెడ్ స్లైస్ని ఆ ప్యాన్లో ట్రాన్స్ఫర్ చేసుకుని, ఇంకా ఎక్స్ట్రా బ్రెడ్కి సరిగా కోట్ అవ్వకపోతే మనం స్పూన్తో అప్లై చేసుకోవచ్చు. చాలా సింపుల్. దీనికి పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం లేదు. టేస్ట్ అయితే అద్భుతంగా వస్తుంది. అలాగే సెకండ్ స్లైస్ కూడా దాంట్లో వేసేసుకుని, ఆ స్లైస్ ఇంకా డిప్ అవ్వలేదు కాబట్టి నేను ఎక్స్ట్రా బ్యాటర్ని ఆ స్లైస్కి అప్లై చేస్తున్నాను అంతే. దీన్ని అయితే మనం సిమ్లో పెట్టుకోవాలి. మీడియం కూడా కాదు, లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 సైడ్స్ కొంచెం బాగా దోరగా వేయించుకోవాలన్నమాట. ఒక సైడ్ కాలాక సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. చూసారా కలర్ అనేది ఎంత అట్రాక్టివ్గా ఉందో. సేమ్ బ్రెడ్ ఆమ్లెట్ టేస్టే వస్తుందండి. డైలీ ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ మార్నింగ్ కొంతమంది పిల్లలకి అరగదు కాబట్టి ఇలా ట్రై చేయండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కూడా మనం పిల్లలకి పెట్టచ్చు. 2 సైడ్స్ చక్కగా రోస్ట్ చేసుకున్నాం కదా, ఇలా క్రిస్పర్ అయిపోద్ది అనమాట. బ్రెడ్ సాఫ్ట్గా ఉంటుంది, బయట పేస్ట్ మాత్రం క్రిస్పర్ అవుతుంది. దీన్ని మనం చక్కగా ముక్కల కింద కట్ చేసుకుని లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. మరి తింటున్న రాని పిల్లలు అయితే చిన్న చిన్న క్యూబ్స్లో కట్ చేసుకుని బాక్స్లో పెట్టేసుకుని ఒక ఫోర్క్ కానీ మనం వాళ్ళకి వేసినట్టయితే ఆ ఫోర్క్తో గుచ్చుకొని తినేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ రెసిపీ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ చాలా సింపుల్, క్విక్గా అయిపోతుంది అనమాట. ఒక అరగంట ముందు లేసినా కూడా 10 నిమిషాలు చేసి పెట్టేయచ్చు. ఈ రెసిపీ అయితే మా బాబు ఫేవరెట్ రెసిపీ అని చెప్పొచ్చు. సో మీకు నచ్చితే రెసిపీని తప్పకుండా ట్రై చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే కీప్ సపోర్టింగ్. అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.